మనం చెప్పుకునేటువంటి పాఠాలు కాలక్షేపం కోసం చెప్పుకునేటువంటి మాటలు కావు. దేవుడు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి విలువైనటువంటి మాటలని లోతైన బావిలో ఉన్నటువంటి నీటిని తోడుకుంటున్నట్లుగా బైబిల్ అనేటువంటి మహాసముద్రములో ఉన్నటువంటి ముత్యముల కంటే, వజ్రముల కంటే, రత్నముల కంటే విలువైనటువంటి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యపు విశేషాలని మనము తెలుసుకోవటమే కాకుండా వాటిని పునికి పుచ్చుకొని మన సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. ఇది అర్థమైనటువంటి వారికి ఆరాటము కలిగిస్తుంది, అర్థం కానటువంటి వారికి ఆడంబరపు మాటలు అనిపిస్తూ ఉంటాయి. ప్రియులరా, దేవుడు తన పిల్లలనుగా మొదటి నుండి పుట్టించి ఆయుష్ను ఇచ్చి అవకాశమును ఇచ్చి ఎంతగానో ప్రోత్సహించి తన చెంతకు చేర్చుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. అలాంటి ప్రయత్నము ఆదాము మొదలుకొని జరుగుచునే ఉన్నది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమునకు వెళ్ళిన తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినట్టుగా సమాజములోని తనను గురించి ఎరిగి ఆరాటము కలిగి మంచి భక్తి, అలాగే రోషం, పౌరుషం, తెగింపు, సాహసం, సమర్పణ కలిగినటువంటి వ్యక్తి అయిన మోషేను ఎంచుకున్నాడు. ఆ మోషేను బట్టి లేవి గోత్రమునకు ఒక గుర్తింపు వచ్చింది. అప్పుడప్పుడు మన పిల్లల్లో ఎవరైనా గొప్ప పొజిషన్లోనికి వచ్చారనుకోండి, ఏమంటూ ఉంటాం? వంశ గౌరవాన్ని నిలబెట్టావురా. గోత్రం అంటే ఈ రోజుల్లో పెద్దగా వాడుకోవట్లేదు, కానీ వంశ గౌరవాన్ని నిలబెట్టావురా అని చెప్తుంటాం. మోషే గారు తనదైనటువంటి భక్తి జీవితాన్ని బట్టి, ఎలాంటి భక్తి జీవితం అండి? ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఇష్టపడక క్రీస్తును గురించినటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ లోక పాపములు అనుభవించుట కంటే ఆ శ్రమని అనుభవించి తద్వారా పొందుకోవలసినటువంటి నిత్య జీవాన్ని పొందుకోవాలని తనను తాను దేవునికి ఆవిష్కరించుకున్నాడు, తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అది నచ్చిన దేవుడు గొర్రెలు కాస్తూ హోరేబు కొండ యొద్దకి వెళ్ళినటువంటి మోషేను పిలిచి ఒక కార్యము, దాని బాధ్యతలని అప్పగించాడు. ఇశ్రాయేలీలను నడిపించాలి, అంతేకాదు వారికి నా చట్టాన్ని తెలియచేయాలి, ధర్మశాస్త్రం. అలాగే వారు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించాలి. ఇలా
పలు విధములైనటువంటి బాధ్యతలని మోషేకు అప్పగించాడు. మోషే నిర్వర్తించినటువంటి బాధ్యత ఒకటే కాదండి, నడిపించాలి, ధర్మశాస్త్రమును వినిపించాలి, వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించాలి. ఇక నడిపించేటువంటి దాంట్లో సాధక బాధకాలు చాలా ఉన్నాయి. ఆకలి అయితే అన్నం పెట్టాలి, దాహమైతే నీరు ఇవ్వాలి, అనారోగ్యము వస్తే స్వస్థత చేయాలి. ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలతో ఆయన ముందుకు సాగాడు. అయితే అతని సంతానములో అర్హులు లేనటువంటి తరుణములో ఉన్నారు, వారు కూడా పరిచర్యలో వాడబడ్డారు, కానీ కావలసినంత అర్హత వారిలో లేదు. అందులో ఎడ్డో గుడ్డో ఉన్నవారిలో కొంత మంచివాడుగా కనిపించినటువంటి మోషే గారి అన్న అయినటువంటి అహరోనికి యాజకత్వపు బాధ్యతలని అప్పగించటం జరిగింది. యాజకుడిగా తాను చేయాల్సినటువంటి పనులు ఏంటంటే, ప్రజలు వారు చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నావో అవి దేవునికి నచ్చవు. పాపమునకు దేవుని సన్నిధిలో చోటు లేదు, అయిష్టమైనటువంటిది. పాపం అంటే ఒక మురికండి, పాపం అంటే ఒక కుళ్ళు, అది వాసన కొడుతుంది. అది ఉంటే మనుషులుగా సంతోషంతో జీవించలేరు. అలాగే పాపం అనేటువంటి కుళ్ళు ఉంటే అది దేవునికి సహించదు. కాబట్టి ఆ పాపమును కడిగివేయాలి. అంటే ఏదో సర్ఫ్ ఎక్సెల్ తీసుకొని ఇంకేవో లిక్విడ్స్ ఉంటాయి కదా, అవి పోసి కడిగేటువంటిది కాదు ఇది. రక్తము కళ్ళ చూసినప్పుడు కలిగేటువంటి పాశ్చాత్తాపము ఏదైతే ఉంటుందో, తద్వారా మానసికంగా తొలగించబడేటువంటిది, మార్పుకు దారి చూపేటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి యాజకత్వపు బాధ్యత. అంటే యాజకుడుగా పాపము చేసి దైవ సన్నిధిలోనికి వచ్చినటువంటి వ్యక్తులు, అయ్యా మేము పాపములు చేశాము, మా పాపములకు ప్రాయశ్చిత్తము చేయండి అని చెప్పి ఒక దూడను, క్రొవ్విన కోడెను, ఒక గొర్రెను, మేకను, పావురమును వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చినప్పుడు అతడు వారి పేరట విజ్ఞాపన చేసి బలి అర్పించి వారికి ప్రాయశ్చిత్తము చేసేటువంటి వాడు. అలా వారు పరిశుద్ధపరచబడేటువంటి వారు. అలా పరిశుద్ధులుగా చేయబడినటువంటి వారే ఈనాడు పరదైసులో ఉన్నారు, ఒకనాటి పూర్వీకులు. రైట్. అలా అహరోను మొదలుకొని నెబుకద్నెజరు ద్వారా పట్టబడేంత వరకు ఉండినటువంటి యాజకుని వరకు తరతరాలుగా అది నిర్వర్తించటము జరిగింది. అయితే ఇందులో ఏం చోటు చేసుకున్నది అని అంటే, పాపము చేస్తే బలివ్వాలి, బలిస్తే ప్రాయశ్చిత్తం జరుగుతుంది, ప్రాయశ్చిత్తము జరిగితే పరిశుద్ధులమవుతాం, పరిశుద్ధులమైతే పరలోకం వెళుతాము అనేటువంటి ఒక భరోసా, ధైర్యము ఇశ్రాయేలీలకి కలగటం మూలంగా దానిని సద్వినియోగం చేసుకోవలసినటువంటి వారు
దుర్వినియోగం చేసుకోవటం ప్రారంభించారు. అసలు బలి అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు ఏర్పాటు చేశాడు, ఆ విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఒరే నువ్వు తెలుసో తెలియకో ఒక తప్పు చేశావు, దానికి క్షమాపణ మార్గమును నీకు కనపరుస్తున్నాను, దాన్ని సద్వినియోగం చేసుకో. అంతేగాని మరలా మరలా పాపము చెయ్యి అని కాదు, మరలా మరలా పాపము చెయ్యము అని కాదు. కానీ వీరు బలి అనేటువంటిది ఒకటి ఉన్నది కదా అని చెప్పి వారు మరలా మరలా పాపములు చేస్తూ వచ్చారు. అది దేవునికి నచ్చలేదు. ఇక అది ఇశ్రాయేలీలకు మాత్రమే ఏర్పాటు చేయబడినటువంటి ఒక ఏర్పాటు. దాని తదనంతరం అనగా ఇశ్రాయేలీలకు మాత్రమే కాకుండా అన్యజనులైనటువంటి వారికి కూడా నా సన్నిధి అయినటువంటి పరిశుద్ధ స్థలములోనికి రాగలిగేటువంటి ఏర్పాటు ఉండాలి అని చెప్పి లోకమును ఎంతో ప్రేమించేటువంటి దేవుడు దీనికి శాశ్వతమైనటువంటి బలి ఒకటి చెయ్యాలి. మరలా మరలా బలి జరగకూడదు. ఒకేసారి బలి జరగాలి. జరిగిన బలి మనిషి జీవితంలో ఒకసారే ఉపయోగించబడాలి. మరలా మరలా పాపం చేస్తాం, మా కోసం రక్తం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని అనుకోకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఒక శాశ్వతమైనటువంటి బలి రక్తము వండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన యేసుక్రీస్తుల వారిని శరీరము ద్వారా ఈ లోకములోనికి పంపించటము జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని, ఒక పరిశోధనని మీ దృష్టికి తీసుకొచ్చి ఓ చక్కని ఆలోచనతోటి ముగించాలి అని నేను అనుకుంటున్నాను. ఎవరితో యాజకత్వం ఆరంభమైంది? అహరోనుతో. మోషే గారు కూడా చేశారు, కానీ ఆ యాజకుడిగా కంటే నాయకుడిగా అతడికి పేరు స్థిరమైంది. అహరోను మొదలుకొని యేసు ప్రభుల వారి రాకడ వరకు అనేక మంది యాజకులు కొనసాగారు. వారందరూ కూడా లేవి గోత్రానికి చెందినటువంటి వారు. ఇశ్రాయేలీలందరినీ కనాను దేశములోనికి తీసుకొచ్చిన తర్వాత వారి గోత్రముల చొప్పున నివసించటానికి, గొర్రెలను మేపుకోవటానికి, వ్యవసాయము చేసుకోవటానికి గ్రామాలని, స్థలాలని వారికి ఇవ్వటము జరిగింది. లేవి గోత్రికులకి నివసించుటకు ఆ పురముల మధ్యలో అక్కడక్కడ వీళ్ళకి నివాసాలు ఇచ్చాడే కానీ ఇది లేవీల ఊరు, ఇది లేవీల దేశము, ఇది లేవీలకు చెందినటువంటి పట్టణము అని చెప్పడానికి వారికి ఏమీ ఇవ్వలేదు. వారు ఎంతసేపు దేవుని సంకల్పమును నెరవేర్చటానికి ఏర్పాటు చేయబడినటువంటి పరిచారకులుగా దానికి వారు న్యాయం చేయాలి. మరి దేవుడు దేవుడు అంటూ దేవుని పనిలోనే ఉంటే వారి పూట గడిసేది ఎలా అని అన్నప్పుడు మిగిలిన 11 గోత్రాల వారికి, అనగా యోసేపు కుమారులతో కలుపుకుంటే 12 గోత్రాలు, వాళ్ళకు చెప్పినటువంటి మాట, మీరు విత్తండి, నేల ఫలిస్తుంది, ఫలించినటువంటి ఫలములోని శ్రేష్టమైనవి, అలాగే శ్రేష్టమైనటువంటి వాటితో ప్రథమ ఫలములు మరియు
దశమ భాగము తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు. నాకంటే దేవునికి ఇచ్చినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడు అనంటే, లేవీలారా మీరు బాధపడకండి, వారికి స్వాస్థ్యములు ఇచ్చాను, మీకేమీ ఇవ్వలేదు అని చెప్పి మీరు బాధపడకండి, నేనే మీ స్వాస్థ్యము అని అన్నాడు. నేనే మీ స్వాస్థ్యము అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడినటువంటి ప్రథమ ఫలములు, శ్రేష్ఠ ఫలములు, దశమ భాగములు పరిచర్యలో ఉండేటువంటి లేవీలకి, ఆ గోత్రం అంతటికి కుటుంబాల చొప్పున పంచి ఇవ్వాలి అని చెప్పాడు. ఆ రకంగా కొనసాగుచూ ఉన్నది. అంటే దశమ భాగము అనేటువంటిది మిగిలిన 12 గోత్రాల వాళ్ళు ఇవ్వాలి. ఎవరికి? యాజకత్వం చేసేటువంటి యాజక గోత్రానికి ఇవ్వాలి. అది వారి హక్కు, దేవుడు వారికి ఇచ్చినటువంటి రైట్ అన్నమాట. ఇది ఆనాటి కాలానికి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు నేను అడిగినటువంటి దానికి మీరు సమాధానం చెప్పాలి. దశమ భాగం ఎవరివ్వాలి? 12 గోత్రాల వాళ్ళు ఇవ్వాలి. ఆ దశమ భాగాన్ని ఎవరు పుచ్చుకోవాలి? లేవీలే. ఎందుకు పుచ్చుకోవాలి? దేవుడు వారికి ఆ హక్కును ఇచ్చాడు. పాపను కింద తీసుకెళ్ళి, చాలాసేపు అవుతుంది, త్వరగా కిందికి తీసుకెళ్ళి కొంచెం ఆమె సమాధాన పడ్డ తర్వాత తీసుకురండి. అమూల్య 7వదిరా, 7వద్దు, సరేనా? ఓకే, తర్వాత మీకు చాక్లెట్ ఇస్తాను, ఓకేనా? రైట్. లేవీలకే ఎందుకు ఇవ్వాలి, లేవీలే ఎందుకు తీసుకోవాలి అనంటే, దేవుడు వారికి ఆ హక్కును ఇచ్చాడు, ఆ ఏర్పాటును చేశాడు. వెరీ గుడ్. అయితే ఈ దశమ భాగమును ఇచ్చేటువంటి ఏర్పాటు మోషే గారు ధర్మశాస్త్రమును ఇచ్చిన తర్వాతనే ఏర్పడిందా? అంతకుముందే ఉన్నది. మరి అప్పుడు ధర్మశాస్త్రం ఇలా రాసినటువంటి పుస్తకం లేదు కదా. మరి అప్పుడు ధర్మశాస్త్రం ఉన్నట్టా లేనట్టా అని అంటే ఉన్నది, కానీ అక్షరాలలో పుస్తక రూపంలో లేదు, మౌఖికంగా ఉన్నది. అంటే భక్తుల ద్వారా జనులకి వినిపించబడుచున్నది. అలా ఎరిగినటువంటి వాడు అబ్రహాము. సరే, అది హేబేలు కాలము నుండే నడుస్తూ ఉన్నది. హేబేలు ఏమిచ్చాడట? శ్రేష్టమైన బలి ఇచ్చాడా లేదా? మరి హేబేలు ఇచ్చాడంటే హానోకి ఇచ్చి ఉంటాడా, ఎగ్గొట్టి ఉంటాడా? ఏమో ఎగ్గొట్టి ఉంటాడు కదా. ఇప్పుడు హానోకి ఇచ్చాడన్న గ్యారంటీ ఏంటి? మీరు చూసారా? లేకుంటే అప్పుడు రాసిన పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇచ్చాడు అనడానికి గ్యారంటీ ఏంటంటే, హానోకు దేవునితో కూడా, అంటే దాని అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చేశాడు అని దాని అర్థం, అంతేనా? నోవహు నీతిమంతుడని పేరు పొందాడు. అతడు ఎవరు నీతిమంతులు అవుతారు? చెప్పినట్టుగా చేసేవారా, తప్పించుక తిరిగేవారా? చేసేవారు. అబ్రహాము కాలము వచ్చేసరికి అతడు తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు యొక్క ఆస్తులని, మిగిలిన వారి యొక్క ఆస్తులను కూడా విడిపించుకొని తిరిగి వస్తున్నాడు. ఆ క్రమంలో తాను పొందుకున్నటువంటి, పోయింది పొందుకున్నాను,
పోయింది పొందుకున్నారు. ఆ పొందుకున్నటువంటి దానిలో ఇప్పుడు 10వ భాగమును అతడు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అహరోను కదా. అప్పటికి అహరోను లేడు. ఇప్పుడు 10వ భాగాన్ని పుచ్చుకునేటువంటి యాజకుడు కావాలి. ఆ యాజకుడిని దేవుడు పంపించాడు. ఇప్పుడు ఆ యాజకుడి యొక్క విశేషాలు, దేవుడు పొందుపరిచినటువంటి దాని యొక్క పూర్వాపరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో నుండి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనము నుండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును, అంటే యెరూషలేం అన్నమాట, షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. ఇదేంటి నిరంతరం అంటే? శాశ్వత కాలం కదా. అంటే ఇప్పుడు హేబేలు యొక్క శ్రేష్టార్పణని ఎవరు తీసుకొని ఉండాలి? హానోకు, నోవహు, అబ్రహాము దగ్గరనే తీసుకుంటాంటే ఇక వీళ్ళందరి దగ్గర తీసుకుంటున్నట్టే. ఆయన పేరేమిటి? మెల్కీసెదకు. దాని అర్థం ఏంటట? ఆ పేరుకు అర్థం చెప్పాడు. నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. నీతి సమాధానములు. మెల్కీసెదకు అనగా అర్థం ఏమిటి? నీతి సమాధానములు అని దాని అర్థం. ఆ పేరుతో అతడు అబ్రహాము వద్దకి వచ్చాడు. ఇంకా చెప్తున్నాడు అతని గురించి. ఏమంటున్నాడు? అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు. ఇప్పటిదాకా అంత బాగుంది. ఇప్పుడు ఇక్కడే ఒక సవాల్ ఉంది. ఏంటి? ఆయనట తండ్రి లేనివాడట, తల్లి లేనివాడట, వంశావళే లేనటువంటి వాడట, ఆ జీవితమునకు, అంటే దినములు అని ఉంటాయి కింద, వాటికి ఆది లేనటువంటి వాడట, అంతము లేనటువంటి వాడట. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, నేను అడిగిన వాటికి చెప్పండి. యేసయ్యకి తండ్రి ఉన్నాడా లేడా? లేడా? ఇప్పుడు మెల్కీసెదకు శరీరంతో వచ్చాడా, ఆత్మతో వచ్చాడా? సరే, శరీరము ఆత్మ. ఆయనకు తండ్రి ఉన్నాడా లేడా? పరలోకపు తండ్రి ఉన్నాడు. ఓకే, తండ్రి అని అనేక మార్లు ప్రార్థన చేశాడు.
ఆయన స్వయం కూడా జన్మించినవాడా? యేసు ప్రభుల వారు స్వయం కూడా జన్మించినవాడా? ఏందండి అంత అనుమానంతో ఉన్నారు? స్వయంభుడు అంటే స్వయంభుడు అని చెప్పండి, జన్మించినవాడంటే జన్మించినవాడని చెప్పండి. అదే నాకు రెఫరెన్స్లు మీ మనసులో నెమరేసుకోండి, బయటికి చెప్పాల్సిన సమాధానం చెప్పండి. జన్మించినవాడు కదా, నువ్వు శరీరము అనేటువంటిది అలా ఉంచండి, ఆత్మగా ఆయన జన్మించినవాడు. జన్మించినవాడు అంటే ఆది అనేటువంటిది ఆయనకు ఉంటుందా ఉండదా? ఆది ఉన్నది. అంతమున్నది ఆయనకి లేదు, ఆయన సజీవుడు. ఓకే, ఆది ఉన్నది కానీ అంతము లేదు. కానీ ఇక్కడేమన్నాడు? ఆది అంతములు లేనివాడు అని అన్నాడు. ఇది ఎలా? ఇప్పుడు జన్మించిన ఆయనకి ఆది ఉంది, కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే ఆది అంతములు లేనివాడు అని అన్నాడు. గుర్తుంచుకోండి. రెండవది ఏమన్నాడు అనంటే నిరంతరము యాజకుడు అని అన్నాడు. అందులో నిరంతరము యాజకుడు అనంటే ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు మోషే ద్వారా అహరోనుకి ఇవ్వబడినటువంటి యాజకత్వం ఏదైతే ఉందో, ఈ యాజకత్వం లేక మునుపు యేసయ్య యాజకుడేనా కాదా? ఇప్పుడే తెలుసుకున్నాం కదా, యాజకుడు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఈ ప్రధాన యాజకత్వంలో ఆయన చైర్మన్. ఇప్పుడు అహరోను వారి సంతతి యాజకత్వం చేస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు యాజకుడేనా కాదా? ఇప్పుడు అహరోను సంతతిలో యాజకత్వం నిలిపివేయబడిన తర్వాత యాజకుడెవరు అంటే, ఇప్పుడు మనం ఇదివరకు పాఠాలలో చెప్పుకున్నాం కదా, దేవుడు ఉన్నవాడు. ఎప్పుడున్నవాడు? లోకం పుట్టక మునుపు ఉన్నవాడు. లోకము ఇప్పుడు ఉన్నది కదా, ఇప్పుడు కూడా ఉన్నవాడే. రేపొద్దున లోకం లయమైపోతుంది, అప్పుడు కూడా ఉండేటువంటి వాడే. లోకం అనేది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది. అలాగే యేసయ్య యొక్క యాజకత్వం అనేటువంటిది అహరోనుకు ఏర్పాటు చేసినటువంటి యాజకత్వం లేనప్పుడు యాజకుడే, అహరోను సంతతి వారు యాజకులుగా ఉన్నప్పుడు కూడా యాజకుడే, అహరోను సంతానం యొక్క యాజకత్వం ముగిసిన తర్వాత కూడా యాజకుడే. శాశ్వతమైనటువంటి యాజకుడు. అయితే ఇదంతా ఇప్పుడు రాయబడినటువంటి దాన్ని బట్టి మనం చదువుకుంటే, దాన్ని ఆలోచించుకుంటే, విశ్లేషణ చేసుకుంటే ఈ అవగాహన మనకు కలుగుచున్నది. లేదంటే గుంపులో గోవిందే, అందరితో పాటు హల్లెలూయా, అంతే కదా. ప్రియులారా, ఈ సంగతి మనం కొంచెం రీసెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్టయితే, ఈ యాజకత్వం ఎవరికి ఇచ్చాడు, ఆ రోజుల్లో ఆ రైట్ ఎవరికి ఇచ్చాడు అని అంటే, మీరు ఇప్పుడు ఇంకొంచెం క్రిందికి వెళ్ళినట్టయితే 4వ వచనం నుండి చదువుతున్నాను. ఇతను ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైనటువంటి అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. ఎవరికి? మెల్కీసెదకు. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు. కానీ
వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా, ఈ మెల్కీసెదకు అని అంటున్నాడు, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. ఇక్కడ మనకు కీ పాయింట్ దొరుకుతున్నది. ఏంటది? ఏ వంశపు వారు, ఏ గోత్రపు వారు యాజకత్వం నిర్వర్తించాలని దేవుడు నిర్ణయించాడు? లేవీలు. అవునా? గోత్రము లేవి. ఇక వంశమేది? అహరోను వంశం. ఇప్పుడు యేసు ప్రభుల వారు అహరోను వంశానికి చెందినవాడవుతాడా? యాక్చువల్గా అప్పటికి జనాల మైండ్ సెట్ అంతా ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో అహరోను సంతతి వారు యాజకులు, ఈ 10వ భాగమును మనము వారికే ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ యాజకత్వమును నిలిపివేసి లేవి గోత్రములోని అహరోను వంశావళి కాకుండా ఆ వంశావళికి చెందనివాడు. మీరు శరీరం బట్టి ఆలోచించారనుకోండి, యూదాది ఏ గోత్రము? యూదా గోత్రం. రైట్. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుల వారిది ఏ గోత్రం? యూదా గోత్రం. ఇప్పుడు వంశావళి లేనివాడు అనేటువంటి మాట దేని దృష్టిలో పెట్టుకొని వాడాడో తెలుసా? లేవి నోవహు అహరోను యొక్క వంశావళి లేనివాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నటువంటి అహరోను వంశావళి లేనటువంటి వాడు అంటే ఆ వంశానికి సంబంధించినటువంటి వాడు కాదు అని చెప్పటం. ఓకేనా? ఇకపోతే జాగ్రత్తగా మనం ఆలకించాలి. ఈ మాటను ఇక్కడ ఉంచండి. ఉంచి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమా, అక్కడక్కడ దూరం ఉన్నావు, గట్టిగా చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము అతడు ప్రత్యక్షమగుచుండెను అని అన్నాడు. ప్రత్యక్షత అంటే ఏంటండి? అది వరకు ఉండి, మీకు గతంలో జన్మించుటకి ప్రత్యక్షతకి వ్యత్యాసం ఏంటి అనేటువంటి విషయం చెప్పాను. ప్రత్యక్షత అంటే ఏంటి? అది వరకు ఉండి అప్పుడు మాత్రమే కనిపించేటువంటిది ఏదైతే ఉంటుందో అది ప్రత్యక్షత. ఎప్పటి నుండి ప్రత్యక్షమవుతున్నాడట ఆయన? పురాతన కాలము. పురాతనము అనంటే ఎప్పుడు చెప్పాలి? దానికి ప్రారంభం ఉంటుందా ఉండదా? పురాతనానికి, పురాతనం అంటే చాలా ప్రాచీనము, చాలా పూర్వపు రోజులు, పాతకాలం నుండి, మా తాత ముత్తాతల కాలం నుండి, లైక్ దట్. పురాతన కాలం, దానికి ప్రారంభం ఉంటుంది. ఓకే. ఈ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచున్నాడట. ఆన్ ది వే అంటే ప్రత్యక్షతలు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పురాతన కాలం మొదలుకొని ఎప్పుడెప్పుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు ఆయన? నెంబర్ 1,
కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. భూమికి పునాది వేసినప్పుడు, ఈ ప్రకృతిని కలగజేసినప్పుడు, సెలయర్లను సృష్టించినప్పుడు నేను అక్కడ ప్రధాన శిల్పినిగా ఉంటిని. అంటే ఆదిలో, ఆది అనేటువంటిది ఏదైతే ఉందో ఈ లోకానికి, అప్పుడు యేసు ప్రభుల వారు పరలోకములో నుండి ఈ లోకములోనికి వచ్చారు మొదటిది. సరే, అప్పుడు జనాలు లేరు కదా అన్న అని చెప్పి ఆలోచన రావచ్చు. నేలమంటి ఏదైతే ఉందో దాంతో బొమ్మను చేశారు కదా. ఆ చేయబడినటువంటి బొమ్మకు ఉన్నటువంటి నాసికారంధ్రములో గుండా దేవుడు తన ఆత్మను పంపించాడు. అప్పుడు ఆ బొమ్మ జీవించు ప్రాణి అయింది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ బొమ్మను చేసింది ఎవరు? యేసు ప్రభుల వారు. ఆత్మను పంచింది దేవుడు, కానీ దానికంటే ముందు బొమ్మను చేసింది యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఈ బొమ్మను చేసిన తర్వాత దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను, అంటే ఆదాము పుట్టాను అంతే అర్థం. అంతే కదా? ఆదాము పుట్టినప్పుడు యేసయ్య ఉన్నాడా లేదా అంటే దాని ప్రత్యక్షత అందామా, ఇంకేదైనా అందామా? ఆదాము కాలంలో యేసయ్య ప్రత్యక్షత ఉన్నది. ఓకేనా? ఇక చాలా ఉంటాయి, కానీ మనకు ముఖ్యమైనటువంటి విషయాలని అక్కడక్కడ శాంపిల్గా మనకి ఇచ్చాడు. దాని తర్వాత చెప్పుకోదగినటువంటి తీవ్రమైనటువంటి విషయం ఏంటంటే జలప్రళయం. లోకమంతా పాపముతో నిండిపోయింది. జర మారండి రా అని చెప్పి నోవహు చెప్పారు. ఆయనతో పాటు ఇంకెవరు చెప్పారు? యేసు ప్రభుల వారు చెప్పారు. ఎలా? ఆత్మరూపిగానే అతడు వచ్చి ప్రకటించెను. అవగాహన లేనటువంటి వారికి మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. 21, 27 చూసిన వాళ్ళు చెప్పండి. ఓకే, 3వ అధ్యాయము 21వ వచనం. ఇట్స్ ఓకే, రైట్. అంటే నోవహు కాలములో ప్రత్యక్షము అయ్యాడు. నోవహు తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాము గారి కాలములో దశమ భాగమును తీసుకోవటానికి మరలా ప్రత్యక్షము అయ్యాడు. ఇక తర్వాత ఎప్పుడైనా అయ్యాడా లేదా అనేటువంటి దానికి ప్రత్యక్ష వచనాలేవి లేవు. అయి ఉండొచ్చు, కానీ అన్నీ రాయాలనేమి లేదు కదా. ఇక శాశ్వత కాలము అంటే దాని అర్థం ఏంటి? శాశ్వత కాలము అనంటే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవునిది ఒక కాలం ఉంటుంది, విశ్వానికి ఒక కాలం ఉంటుంది, భూమికి ఒక కాలం ఉంటుంది. తెలుసు కదా ఇవన్నీ. ఓకే, భూమి కాలం ఎంత? ఎంతో కొంత, అంతే కదా. ఎందుకంటే మనకు ఆది తెలుసు కానీ అంతము తెలియదు. దానికి ఎంతో కొంత కాలం ఉంది. ఈ పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం అంటే ఏ కాలమునకు సంబంధించిన విషయం అంటే దేవుడు ఉండే కాలం ఏదైతుందో ఆ కాలానికి సంబంధించింది కాదు. అది శాశ్వత కాలం. విశ్వానికి సంబంధించినటువంటి కాలం ఒకటి ఉంటుంది, ఆ కాలానికి సంబంధించింది కూడా కాదు. భూమికి సంబంధించినటువంటి కాలం. ఈ భూమికి సంబంధించిన కాలం ఎంతైతే ఉందో అంత ఆయన అవసరమైనప్పుడల్లా ప్రత్యక్షము అవుచుంటాడు. పురాతనము అంటే ఆదాము నుండి అని మనకు అర్థమైంది. ఇక శాశ్వతం అంటే ఎప్పుడు? భూమి ఉన్నంత వరకు అని అర్థం. ఇక్కడ శాశ్వతం అంటే ఇన్ఫినిటీ అని కాదు, అక్కడ భూమి ఉన్నంత వరకు.
ఇప్పుడు ఆయన రెండవ రాకడలో మరల రాబోతున్నాడా లేదా? ఆ రాబోవటాన్ని ఏమంటారు? ఏమంటే మేఘారూఢుడై తన దూతలతో కూడా ఏతెంచి మహాసింహాసనమునందు ఆసీనుడై లోకమునకు తీర్పు తీర్చబోచున్నాడు. అంటే మరలా రాబోచున్నాడు అనగా ప్రత్యక్షము కాబోచున్నాడు. ఆ దినమున అది అయిపోయిన తర్వాత భూమికి అంతమే కదా, అది అయిపోయిన తర్వాత భూమికి అంతమే కదా. అంటే భూమి ఆరంభములో ప్రత్యక్షమయ్యాడు, భూ అంతములో కూడా ప్రత్యక్షమయ్యాడు. పురాతనం అంటే ఆరంభం, శాశ్వతం అంటే భూమి యొక్క అంతం. ఈ కాలము నిడివిలో అతడు ప్రత్యక్షమగుచూ వచ్చాడు. అయితే ఒక్కొక్క కాలములో ఒక్కొక్క విధంగా యేసు ప్రభుల వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పండి? యేసు ప్రభుల వారికి ఎన్ని పేర్లు ఉన్నాయి? దేవుడైతే యేసయ్యని ఏమని పిలుచుకుంటాడు? యేసు అంటాడా? అవసరం లేదు. వాళ్ళు నా కుమారుడా, నా కుమారుడా అంటే యేసయ్య పలుకుతాడా? పలుకుతాడా? అంటే ఆయనను పిలిచినట్టేనా? ఆయనను పిలిచినట్టే. పేరెందుకు? పిలుపు కోసమే కదా, పిలుపు కోసమే. రైట్. వాక్యము అనేటువంటి పేరు ఎవరిది? యేసు ప్రభులోది. వెలుగు అనేటువంటి పేరు ఎవరిది? అవునా? ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఎవరిది? మెస్సియా అనేటువంటి పేరు ఎవరిది? యేసు అనేటువంటి పేరు ఎవరిది? ఆయనదే. అవునా? రక్షకుడు అంటే ఇలా రకరకాల పేర్లున్నాయి. రక్షకుడు అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చింది ఆయనకి? సిలువలో మరణించినప్పుడు. అంతేనా? సిలువలో మరణించినప్పుడు రక్షకుడు అని పేరు వచ్చింది. వాక్యము అనే పేరు ఎప్పుడు వచ్చింది? దేవుడు ఏ మాట అయినా సెలవిస్తే దానికి యేసు ఏమై ఉండేవాడట? ఆమేన్ అనేవాడై ఉండేవాడట. అంటే దేవుడు తన నోట ఒక మాట చెప్పాడు అని అంటే చిత్తము తండ్రి అంటే దేవుడి నోటి వాక్కును అక్షరాల 100% నెరవేర్చేటువంటి వాడు. దేవుని వాక్కు ఆయన, దేవుని వాక్యము. ఓకేనా? రైట్. ఇలా ఆయా సందర్భాలను బట్టి నీతిమంతుడు అని ఎప్పుడు పేరు వచ్చింది అతడికి? నీతిమంతుడు అని ఎప్పుడు పేరు వచ్చింది? ప్రియులారా, మన వలనే బలహీనమైనటువంటి శరీరమును ధరించుకున్నవాడైనప్పటికీ, అలాగే శోధింపబడినవాడు అయినప్పటికీ ఆయన ఏ పాపము చెయ్యలేదు. నోటితో చేశాడా? చేతులతో చేశాడా? తిట్టిన వాడిని తిట్టాడా? తిట్టకపోగా ఏమన్నాడు? క్షమించమన్నాడా? క్షమించాడా? ఆయన వరకు చూసుకుంటే మనం క్షమించాడు. పైగా ఏమన్నాడు? అయ్యా, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించండి. దీన్ని బట్టి ఆయన నీతిమంతుడని పేరు పొందాడు. నీతిమంతుడు అంటే ఆయన చేసినటువంటి పనులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి ఆయనకు ఆయా పేర్లు వచ్చాయి. ఏమంటే నజరేయుడైన యేసు అనే పేరు ఎందుకు వచ్చింది? నజరేతులో వాసం చేశాడు గనక. యూదా గోత్రపు సింహం ఆ పేరు ఎందుకు వచ్చింది? అంటే ఒక్కొక్క దానికి ఒక సందర్భం ఉందా? అలాగే
అలాగే ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు రక్షించడానికి వచ్చాడు. రేపు ఎట్లొస్తాడు? రాజుగా వస్తాడు. అంటే రాజుగా వస్తాడంటే ఇప్పుడు రాజు కాదని కాదు. అప్పుడు రాజులకు రాజుగా, మహారాజుగా, ప్రభువులకి ప్రభువుగా తీర్పు తీర్చటానికి వస్తాడు. అవునా? తీర్పు తీర్చడానికి వస్తాడు. అంటే సమస్త అధికారము పొందుకున్నటువంటి వాడుగా అతడు వస్తాడు. ఇప్పుడు రక్షకుడని ఎప్పుడు పిలవాలి? రాజైన శిక్షకుడు అని ఎప్పుడు పిలవాలి ఆయనని? మొదటి రాకడలో శిలువలో మరణించినప్పుడు రక్షకుడు అనేటువంటి పాత్రని పోషించాడు. మరలా వచ్చి తీర్పు తీర్చి, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, అపవాదికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళుడి అని అన్నప్పుడు అతన్ని మనము సంపూర్ణమైనటువంటి ఆధిపత్యం కలిగినటువంటి రాజునుగా చూడాలి, గమనించాలి. అంటే తను పోషించేటువంటి పాత్రను బట్టి పేర్లు నామకరణము చేయబడ్డాయి లేదా గుర్తించబడ్డాయి, పిలువబడ్డాడు. అలాగే ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి, ఎస్పెషల్లీ విశ్వాసులకు తండ్రి అయినటువంటి, ఏమంటే ఇప్పుడు లోక సంబంధంగా విశ్వాసులైనటువంటి వారికి, అన్యజనులమైన మనము విశ్వాసంలో వచ్చినటువంటి మనకు తండ్రి ఎవరండి? అబ్బో పెద్దోడు, చాలా గడుసోడు. అవునా? ఆ పెద్ద ఆయన దగ్గర దశమ భాగాన్ని తీసుకోవటానికి స్పెషల్గా వచ్చాడట. స్పెషల్గా వచ్చాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము యొద్ద దశమ భాగాన్ని తీసుకోవటానికి వచ్చేటువంటి ఆయన దగ్గర ఉండాల్సినటువంటి అర్హత ఏంటో తెలుసా? షాలేము రాజు అనగా మెల్కీసెదకు. ఆ మెల్కీసెదకు అనేటువంటి పేరునొక అర్థం నీతికి రాజనియు, సమాధానపు రాజనియు పేరు, గుర్తింపు. అంటే నీతిమంతుడు, సమాధానపరిచేటువంటి వాడు అనే అర్థం వచ్చులాగున నామాన్ని ధరించుకొని వచ్చాడు. అర్థమవుతుందా మీకు? నీతిమంతుడు, సమాధానవంతుడు అనే అర్థం వచ్చేటువంటి విధంగా నామాన్ని ధరించుకొని వచ్చాడు. అది ప్రత్యక్షత. మరి ఈ పేరును ధరించుకోక మునుపు ఆయన ఉన్నాడా? ఉన్నాడు. పేరు అంటే ఈ పాత్ర ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఉన్నాడా? ఉన్నాడు. యాజకుడేనా? యాజకుడు. అయితే ఈ మెల్కీసెదకుగా వచ్చినప్పుడు ఆయన ఏ వంశపు వాడు కాదు. అహరోను వంశస్థుడు కాదు. అహరోను వంశము లేదతడికి, గుర్తించండి. అలాగే అహరోను వంశపు వాడు కాదు అని అన్నప్పుడు, అహరోను వంశపు వాడే కాదు అని అన్నప్పుడు అహరోను వంశానికి సంబంధించినటువంటి తండ్రి తల్లి ఉంటారా? అదే అక్కడ చెప్పింది. చాలామంది ఇది ఏంటిదన్నా అని అంటే కొంచెం బాగా నేర్చుకోవాలనేటువంటి ఆరాటం ఉన్నటువంటి వాళ్ళు, అన్న ఇది అర్థం కావట్లేదు, తండ్రి లేనివాడు, తల్లి లేనటువంటి వాడు, వంశావళి లేనటువంటి వాడు అంటే ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. మెల్కీసెదకు ఎవరు? ఇంతకీ ఏసేనా? ఇంకెవరన్నా అయితే ఆయన ఎట్లొచ్చిండు? ఆయన దేవునికి ఏమవుతాడు? ఇలా సవాలక్ష ప్రశ్నలతోటి సతమతమైపోయినటువంటి వారు లేకపోలేదు. ఒకానొక కాలంలో నేను కూడా ఇబ్బంది పడినవాడనే. అయితే ఇతనికి లేవి లేదా అహరోను వంశము లేదు. అహరోను వంశానికి సంబంధించినటువంటి తండ్రి లేడు, తల్లి లేదు. ఇకపోతే
ఆ దినములకు అని అన్నాడు. దినములకు అంటే ఆయన జీవిత కాలము ఏదైతే ఉందో, ఏది యాజకత్వము అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ ముఖ్యంగా మెల్కీసెదకు పాత్రలో వచ్చినటువంటి ఆ కాలము ఏదైతే ఉందో దానికి ఆది అంతము లేదు. ఎందుకంటే అప్పుడు మాత్రమే యాజకుడు ఆయన అంటే అబ్రహాం యొద్ద కానుక తీసుకున్నప్పుడు మాత్రమే యాజకుడు ఆయన కాదు, అంతకుముందు కూడా యాజకుడే, ఆ తర్వాత కూడా యాజకుడే. ఆయన యాజకత్వానికి అంతము లేదు, ఆది లేదు. అంటే ఇక్కడ ఈ ఎస్పెషల్లీ మెల్కీసెదకు అనేటువంటి పాత్రకి, ఓకే, అది అక్కడ ఇవ్వబడినటువంటి వివరణ. రైట్. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయంలోనికి వద్దాం. అహరోను ప్రధాన యాజకుడు, అవునా? ఆ వంశం వరకు మనం ఆలోచించుకున్నప్పుడు ప్రధాన యాజకుడికే నాయకుడు యేసయ్య. ప్రధాన యాజకుడికే నాయకుడు యేసయ్య. అందుకని నేను చైర్మన్ అనేట్టు పదం వాడాను, కొంచెం మీకు అర్థం కావడానికి. చైర్మన్లు ఏం చేయరు, అలా కూర్చొని చూస్తూ ఉంటారు, అదేనా? రైట్. ప్రధాన యాజకుడు అంటే దాని అర్థం ఏంటి? అసిస్టెంట్ యాజకులు ఉంటారనా ఉండరనా? సహాయకులు, సహాయక యాజకులు ఉంటారు. అహరోను గారికి సహాయక యాజకులు ఎవరయ్యా అంటే ఆయన సంతానమే, ఏమండి? ఆయన సంతానమే ఎలియాజరు, ఈతామారు, ఓకేనా? అలా అహరోను మరణించిన తర్వాత ఎలియాజరు యాజకుడయ్యాడు, ప్రధాన యాజకుడయ్యాడు. మళ్ళీ ఆయనకి సహాయ యాజకులు ఉంటారు. ఇలా తరాలు గడుస్తున్న కొలది ప్రధాన యాజకుడు, సహాయ యాజకులు. ఓకే, ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభుల వారు. తాను బలై ఆ బలి రక్తమును పాత్రలో పట్టుకొని గుడారములో ఏర్పాటు చేయబడినటువంటి, మోషే ఏర్పాటు చేసినటువంటి గుడారములో అతి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలములోనికి ఆయన వెళ్ళలేదు. లేదా సొలొమోను కట్టినటువంటి దేవాలయములోని అతి పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో అందులోనికి నీ వెళ్ళలేదు. అది కాదయ్యా, జెరుబాబెలు గారి ద్వారా కట్టబడినటువంటి దేవాలయం ఏదైతే ఉందో అందులోని పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేదు. గడిచిన వారమే చెప్పాను అనుకుంటున్నా. పరలోకములో దేవుడు ఒక గుడారమును అనగా దేవాలయమును కట్టుకున్నాడు. ఆ దేవాలయములో మహాసింహాసనం ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్నాడు. మేబీ లాస్ట్ మంతే చెప్పాను అనుకుంటున్నాను నేను. చెప్పినా మీ ముఖాలు చూస్తే దద్దరిల్లి దడ పుట్టిస్తున్నది. దేవుని ధర్మపీఠం దద్దరిల్లి దడ పుట్టిస్తున్నది అనేటువంటి అంశాన్ని చెప్పాను. ఇప్పుడు బయటకు వస్తుంది. అది మర్చిపోకూడదు, అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మన పాఠాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి, ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుడు పరలోకములో ఒక దేవాలయమును కట్టుకున్నాడు. ఆ దేవాలయములో ఒక సింహాసనాన్ని వేసుకున్నాడు. ఆ సింహాసనములో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ఆయన యొద్దకి కుమారుడైన ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసయ్య ఆ బలిరక్తమును తీసుకొని దేవుడు ఉన్న ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. నమ్ముతారా? వాటికి కూడా వచనాలు చూపెట్టాలన్నా. ఆ కింద నెక్స్ట్ పేరాల్లోనే ఉన్నది, మీరు తర్వాత చదువుకోండి. నేను ఇందాక ఏదైతే చదివానో ఆ కింది పేరాల్లోనే ఉంటుంది. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఓకే, ఆయన ప్రధాన యాజకుడు. మరి ఆయనకు సహాయ యాజకులు ఎవరు? ఆయనకి సహాయ యాజకులు ఎవరు అన్నా? వెరీ గుడ్. సహాయ యాజకులు ఏం చేస్తారు, ఏం చేయాలి? ఆ రోజు సహాయ యాజకులు ఏం చేసేవారు?
దేవాలయ సంబంధమైనటువంటి పనులు లేవి గోత్రీకులు మొత్తం ఉండేటువంటి వారు. కానీ సహాయ యాజకులకి మరో ప్రత్యేకమైనటువంటి పాత్ర. బలి ఎవరు నరకాలయ్యా అంటే ప్రధాన యాజకుడే నరకాలి. ఆ రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలానికి ఎవరు వెళ్ళి దాన్ని ప్రోక్షించాలి అని అంటే ప్రధాన యాజకుడు మాత్రమే ప్రోక్షించాలి. మరి సహాయకులు ఏం చేయాలి? బలి పశువుని తీసుకురావాలి, అక్కడ కట్టేయాలి. అలాగే దీపస్తంభము దీపాన్ని వెలిగించాలి, బల్ల మీద రొట్టెలు పెట్టాలి. ఏమండి? అలాగే దహన బలికి ఆ కట్టెలు పెట్టి దాన్ని ఎప్పుడు మండిస్తూ ఉండాలి. అలాగే సముద్రము అనేటువంటి తాంబాలములో తొట్టి దానిలో నీళ్లు ఎప్పుడు నింపాలి. లైక్ దట్. ఇలాంటి ధూపము దీప నైవేద్యములు అందిస్తూ ఉండేటువంటి వారు. అలా వారు సహాయకులుగా ఉండినటువంటి వారు. ఓకేనా? సహాయకులుగా ఉండినటువంటి వారు. మరి ఇప్పుడు మనము సహాయకులం. ఎవరికి సహాయకులం? ప్రధాన యాజకుడు అయినటువంటి యేసయ్యకి సహాయకులం. మన ప్రధాన యాజకుడు ఏం బలిచ్చాడు? మన ప్రధాన యాజకుడు ఆయనే బలైతే మరి మనం సహాయకులం కదా, మనం ఏం చేయాలి? ఏమండి? ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. యేసు ప్రభుల వారికి కొండ మీది ప్రసంగం అని చాలా పాపులర్ పేరు వచ్చింది. వచ్చిందా? వచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం మొత్తం అదే. ఈ మోషే గారు ఇచ్చినటువంటి పదాజ్ఞలు ఏవైతే వాటన్నిటినీ పూర్తిగా వివరించాడు, కొంత సవరించాడు. అవునా? వివరించి సవరించాడు. ఆ సవరణలో భాగంగా అంటే ఏం చెప్పాడు? అబద్ధం ఆడొద్దు చెప్పాడు, మోసము చేయొద్దు చెప్పాడు, హత్యలు చేయొద్దు, అత్యాచారాలు చేయొద్దు, వ్యభిచారము అని అన్నాడు. అవునా? ఇలా తల్లిదండ్రులను సన్మానించాలి, ఇలా ఎన్నో ఆజ్ఞలు చెప్పాడు. నిన్ను వాళ్ళని పొరుగువారిని ప్రేమించాలి, ఇతరులది ఏమీ ఆశించకూడదు, ఇలా చాలా చెప్పాడు. దానికంటే ఆయన ముందుగా అన్నిటికంటే ముందుగా దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలనే విషయం చెప్పాడు. ఆయన చెప్పిండు కానీ మనం విన్నామా? చెప్పాలి, నిజం చెప్పాలి. నిజం చెప్పాలనేది కూడా పదాజ్ఞల్లో ఒకటి. ఖాళీ చేతురా వింటున్నాం, మళ్ళీ చిన్నగా మర్చిపోతాం. ఆయన చెప్పిండు, ప్రధాన యాజకుడు చెప్పిండు, మనం వింటున్నామా? ఇప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు ఏమై ఉండాలన్నాడు? ధర్మశాస్త్రోపదేశకులై చెప్పండి. మీకు ఎంతమందికి ధైర్యం ఉంది? నేను ఇతరులకి సత్యవాక్యాన్ని చెప్పగలను, నిత్య దేవుణ్ణి నేను అర్థం చేయించగలను. కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం ఎంతమందిలో ఉంది? చేతండి. 1, వెరీ గుడ్. 2, వెరీ గుడ్. 3, వినపాట పాడినట్టు వాడాల్సి వస్తుంది. మిగతా వాళ్ళకి లేదా ధైర్యం? వెనకాల ఎత్తింట తమ్ముడు. 4, మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఎవరు కాదు, సహాయక యాజకులు కాదు. మీరు సహాయ యాజకులుగా ఉండాలని ఆయన అంటే మీరేమంటున్నారు? మాది మీది మీరే. ఈజీ కదా. అది నాకు రాదు అంటే అయిపోయాయి. అది నాకు ఉండరాదమ్మా అన్నాం అనుకోండి,
ఏమన్నట్టుగా నువ్వే వండుకో అన్నట్టు. మనం నవ్వుకుంటున్నాం కానీ లెక్క, ప్రతి దానికి లెక్క అప్పగించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ఆజ్ఞల గురించి చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? మీలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకోండి, పరిశుద్ధులు కండి అని చెప్పాడు. అక్కడ చెప్పుచున్నటువంటి క్రమంలోనే చెప్పిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనము. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠము ఎదుటనే విడిచిపెట్టి వెళ్ళి అతనితో సమాధాన పడుము. లేదంటే ఈ లోపే వాడు అధికారికి అప్పగిస్తే నువ్వు డేంజర్లో పడతావు అని చెప్తున్నాడు. అక్కడ ఇక్కడ ఏమన్నాడు? ప్రారంభ మాటలు ఏంటి? నీవు బలిపీఠము యొద్ద ఏం అర్పిస్తున్నప్పుడు? బలులు అర్పిస్తున్నప్పుడు. అదేంటి ఒకసారి బలైపోయాడు కదా, మళ్ళీ ఏంటి బలి? ఏం బలి చేయాలి నువ్వు? అది వచ్చిన ప్రతిసారి ఏం బలి చేస్తాం? నీకు మొట్టమొదటగా వాక్యము తెలిసినప్పుడు, ఉదాహరణకి తాగుబోతులు ఉన్నారనుకోండి, ధూమపానం, మద్యపానం, ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయనుకోండి, నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధితోటే గనక అంగీకరిస్తే ఇప్పటి నుండి నేను వాటిని మానేస్తాను మాటిచ్చేస్తాడు. ఆ ప్రకారమే ఉంటారు. మానే వాళ్ళు ఉన్నటువంటి మాని ఇక దాని జోలికి పోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం బలిచ్చారో తెలుసా? తాగాలి అనేటువంటి కోరికను బలిచ్చేశారు. 2వ వారం కొత్త సంగతి తెలిసింది. ఇంకొకటి, ఇది కూడా చేయొద్దా అని తెలిసిందనమాట. అయితే ఇది కూడా మానేస్తాను, మరో బలి. ఇలా ఇప్పుడు మనం ఉన్న స్థితిలో నుండి సంపూర్ణ స్థితిలోని అది కూడా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత్వం పొందులాగున ఏం చేయాలి? ఎదగాలి. క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత అంటే, క్రీస్తు పరిశుద్ధత ఏంటి అనంటే, ఒక ఐస్ అనేటువంటిది మనం దానికి స్వచ్ఛమైనటువంటిది అని చెప్పుకోవడానికి వాడుతూ ఉంటాం. అది అంత స్వచ్ఛమైనది ఏం కాదు, కాకపోతే అర్థం కావడానికి అలా వాడుకోండి. అంటే ఒక స్ఫటికము వలె యేసయ్య పారదర్శకమైనటువంటి పరిశుద్ధుడు. అంటే ఇట్లా చూస్తే ఏం కనపడతాడు అంటే కంప్లీట్ ఆయన పిక్చర్ కనపడుతుంది, బట్ అందులో మచ్చలేమి కనపడవు. అలాంటి సంపూర్ణత్వం మనలో రావాలి. అది పరిశుద్ధతలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు. ఇప్పుడు నువ్వు ఇచ్చే బలులు ఏంటంటే, నీకు వాక్యం తెలిసిన కొలది, వాక్యానికి కూడా ఏం చేయమన్నాడు? ఏమండి, వాక్యం అనేటువంటి పాలతో ఏం చేయమన్నాడు? నిన్ను పెంపారింపబడుచు అని అన్నాడు. మీరు వాక్యములో పెరగాలి అని అన్నాడు ఆయన. చిన్నపిల్లలకి పెరగాలంటే ఏం పెట్టాలి? పాలు, ఆ తర్వాత ఘనమైన ఆహారం ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏమి ఇవ్వకుండా నా కొడుకు ఎట్లా పుట్టిండో అట్నే ఉన్నాడు అన్నాడు అనుకో, నీ పెట్టడంలోనైనా లోపం ఉండాలి, వాడు తినటంలోనైనా. తినకపోతే ఎదగడు, దాని అర్థం అదే. అలాగే వాక్యం అనేటువంటి ఆహారం పెట్టబడుతుంది, మీరు తినాలి. పెట్టినవాడు సరిగ్గా పెట్టినప్పుడు, తిన్నవాడు సరిగ్గా తిన్నప్పుడు వాడు సంపూర్ణంగా ఎదుగుతూ ఉంటాడు. ఈ వాక్యం పెట్టబడినప్పుడల్లా
నీకు కొత్త కొత్త విషయం తెలుస్తుంది. నేను ఇదివరకు మీకు ఛాలెంజ్ చేశాను, చెప్పిన పాఠం చెప్పకుండా చెబుతూ వస్తున్నాను అని. అవునా? ఒప్పుకుంటారా మీరు? ఈ లెక్కన మీరు లెక్కేయండి, ఎన్ని పాఠాలు అయి ఉంటాయి, ఎన్ని కొత్త విషయాలు చెప్పుంటాను. 15,000 నుండి 2,000 పాఠాలండి. అంటే ఈ మధ్యలో అక్యురేట్ నెంబర్ తెలియదు నాకు. మినిమం 15,000, 1,500, మినిమం 1,500, మ్యాక్సిమం 2,000. మ్యాక్సిమం పక్కకు పెట్టండి, మినిమమే లెక్కేసుకోండి. అంటే మీకు ఎన్ని సంగతులు చెప్పినట్టు? 1,500. అంటే ఎన్ని కొత్త సంగతులు అన్నమాట. మీరు పుట్టినప్పటి నుండి, అంటే ఆత్మలో పుట్టినప్పటి నుండి 1,500 కొత్త సంగతులు. మరి కొత్త కొత్త సంగతి తెలిసినప్పుడల్లా మీరు ఏం చేయాలి? నెంబర్ 1, మానాల్సింది మానాలి, అదన్నా జరగాలి. రెండవది, అలవర్చుకోవలసింది అలవర్చుకోవటం కూడా ఒక బలే. అంటే దానికి అర్పించుకోవటం, అంకితం చేసుకోవటం. ఇది చేస్తాను దేవా, ఇది జరిగిస్తాను దేవా, ఇది ఇస్తాను దేవా, ఇలా సమర్పించుకుంటాను దేవా, ఇలా త్యాగమవుతాను దేవా, ఇలా చెమటోడుస్తాను దేవా, ఇలా నా శరీరాన్ని కరగతీస్తాను దేవా, నడుస్తాను, పరిగెత్తుతాను, బరువులు మోస్తాను. ఇవన్నీ బలులా కావా? నువ్వు సమర్పించుకునే ప్రతిదీ భలే. మన ప్రధాన యాజకుడు శిలువలో ప్రాణం పెట్టాడు, నువ్వు కనీసం సమయం ఇవ్వవా? ఎన్ని గంటలకు వచ్చావు? ఎన్ని గంటలకు వచ్చా చెప్పాలి? 12:30. అవునా? ఎన్ని గంటలకు తెల్లారుతుంది? 6 గంటలకే కదా. సరే, అర్ధగంట అటు ఇటు. 12:30 దాకా ఏం చేసాం? చాలా గొప్ప పనులా. దేవా, వేకువజామునే నీ మందిరములో ఉండాలని నేను ఆతురా. నిజంగా పాత రోజులు అంటే ఇశ్రాయేలుల కాలం. మరి నా సన్నిధికి సూర్యోదయం వచ్చి కనబడాలి, లేకపోతే మెడ నరకబడుతుంది అనే ఆజ్ఞ పెట్టి అలా కనుక చేసుంటే అన్నా ఇక పోయొచ్చుడు ఎందుకని ఆన్నే అలా మనకు ప్రత్యక్షంగా కనబడతలేదని చెప్పి ఏమో ధైర్యం మీద ఉన్నాం మనం. వస్తుంది ఆ రోజు, ఒకటి వస్తుంది. వచ్చినాడు ఎవరికి చెప్పుకుంటావు? నేను వినను అంటాడు దేవుడు. అంతా వాడిదే, నా కొడుకుది, యేసయ్యది అని అంటాడు, యేసుక్రీస్తుది అని అంటాడు. ఆయన ఏమంటాడు? మీరెవరు నాకు ఎవరు చెప్పుకుంటావు? అపవాదికా? అపవాదికి చెప్పుకుంటే వాడేమంటా తెలుసా? దా పోదాం, విస్తారమైన స్థలం ఉంది, అందరం కలిసి రెడీ. ప్రియులరా, మీలో ఉన్నవి తొలగించుకొని బలులు ఇవ్వండి. తొలగించుకోవటం అనేటువంటి బలు ఇవ్వండి. తప్పుడు ఆలోచనలు వస్తున్నాయా? కట్ చేయి. ఇతరులు ఏదో కొట్టేయాలనిపిస్తున్నదా? కట్ చేయి. ఇలా రకరకాలవన్నీ కట్ చేయి. ఇప్పటి నుండి నువ్వు దేవునికి సమయాన్ని ఎక్కువ ఇవ్వలేకపోతున్నావా? ఇవ్వు. ఇప్పటి వరకు నీ శ్రేష్ఠ ఫలం దేవునికి లెక్క ప్రకారం ఇవ్వట్లేదా? ఆలోచించుకో. మంచిగా వండింది, పుష్టిగా వండింది అన్నది నువ్వు తిన్నావా? దేవునికి ఇచ్చినావా? ఇవ్వకపోతే ఇప్పుడు ఏం చేయి? ఇవ్వు. ఇది రమేష్ చెప్పట్లేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్.
దేవుడు చెబుతున్నాడు, వింటావా వినవా నీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నిన్ను అడగరు. ప్రథమ ఫలం ఇచ్చావా? అండ్ వాక్యం తెలియని వాళ్ళు బాగా ఇచ్చేదండి. కోడిగుడ్లు, సొరకాయలు, బీరకాయలు, ఉప్పు, పప్పు అన్నీ వాళ్ళకి ప్రథమ ఫలం ఏది ఉంటే అది తీసుకొచ్చి ఇచ్చేవారు. మనకు బాగా జ్ఞానం తెలిసి మనది సొరకాయలు, ఉప్పు, పప్పు కాలం కాదు, ఉన్నదంతా ఇవ్వాలి, నేను వెళ్ళాలి అని చెప్పి ఏమీ ఇవ్వకుండా ఎలగలబడ్డారు. ఎస్, మనకంటే వాళ్ళు నయం. వాళ్ళన్న పరలోకం వెళ్తారేమో కానీ మనం వెళ్ళం. ఎందుకంటే వాళ్ళకు తెలియని స్థితిలో కూడా ఆ మాత్రం చేస్తున్నారు. నీకు తెలిసి చేయటం లేదు అంటే నీ దగ్గర బలి లేదు, నువ్వు సహాయకుడివి కాదు, జతపని వాడవు కాదు, నీ ప్రధాన యాజకుడిని అవమానపరుస్తున్నావు, బాధపరుస్తున్నావు. అయ్యో నేను ఇంతగా బలైపోయాను, దానికి సార్థకత జరగటం లేదు అని ఏడిపిస్తావా? బాధ పెడతావా? నీకంత ధైర్యం ఉందా? ఆయనను బాధ పెట్టి దుఃఖపెట్టి మనుగడ సాగించగలవా? కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం. విరిగిన అంటే దాని అర్థం ఏంటంటే, విరిగిన అంటే మీరు ఎప్పుడైనా విరిగిన వాళ్ళది ఒకసారి చూడాలి ఎట్లుంటుందో అని అనుకుంటున్నారా? విరిగిన హృదయం అంటే ఇప్పచెప్పి చూపెడితే, విరిగిన అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఛీ, ఇంత ఘోరమైనటువంటి బతుకనాది. బెచ్చబతో పాపం చేసిన తర్వాత దావీదు హృదయం ఏమైంది? విరిగింది. దేవా నేను చేసింది పాపం, నేలబట్టుకుని ఏడ్చాడు. అంటే ఆ ఆలోచన చంపేసుకున్నాడు. అలాగే దేవాలయ నిర్మాణానికి ఎంత ఇచ్చాడండి దావీదు గారు? ఇప్పుడు పాపం చేయటంలో కూడా ఆ ఆలోచన చంపి బలి చేశాడు. అలాగే దేవాలయ నిర్మాణమునకు ఏం చేశాడు? ఉన్నదంతా ఎంత ఇచ్చాడు? రాసులు పోశారట. అది అర్పణేనా? బలి అర్పణేనా? బలి అంటే ఏంటంటే త్యాగం చేయటం. రెండింటిలో ఆయన హృదయం విరిగింది. ఇది దేవుడిది. ఎక్కడో గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాసుకోవాల్సినటువంటి నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేలు సమాజములో రాజునుగా చేసి యెరూషలేం పట్టణములో ఏం రాణుతో చేయబడినటువంటిది? దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి కోటలో నేను వాసము చేస్తున్నాను. నా దేవుడేమో గుడారములో, బట్టతో చేయబడినటువంటి గుడారములో ఉంటున్నాడు. ఇది నాకు తగునా? నో. దేవుడు నాకంటే గొప్ప స్థలములో ఉండాలి అని ఆయన కర్రతో చేయబడినటువంటి దాంట్లో వాసం చేస్తే, ఇప్పుడు బంగారంతో చేయబడిన దాంట్లో నా దేవుడు వాసం చేయాలని చెప్పి బంగారాన్ని, వెండిని, ఇత్తడిని, ఇనుమును రాసులు పోసాడండి. దాన్ని బలంటాం. విరిగినానంటే ఏదో ఏడితే సరిపోతుంది అనుకుంటారు చాలామంది. నువ్వు ఏడవాలని చెప్పలేనా? నువ్వు ఏడవాలని చెప్పలే. నీకు తెలియాలి, ఆ విషయంలో నువ్వు ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలంటే అర్థమైందా? ఆ విషయంలో అవును కదా, నేను తప్పు చేస్తున్నాను కదా, నేను ఇక్కడ నెగ్లెక్ట్, ఇట్ మీన్స్ తెలుగులో నిర్లక్ష్యం.
నిర్లక్ష్యం చేస్తున్నాను కదా, ఛీ, ఎంత సిగ్గుకరమైనటువంటి విషయం. ఇంతకంటే హీనమైనటువంటి స్థితి మరొకటి ఉంటుందా? ఏం బ్రతుకున్నది? నో, అలా జరగడానికి వీల్లేదు. ఇందులో మార్పు రావాల్సిందే, నేను మారాల్సిందే, మారిన జీవితాన్ని నేను చూపించాల్సిందే. అది బలి. విరిగి నలిగిన, చదవండి మళ్ళీ, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగినటువంటి హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అంటే విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అంటే దాని అర్థం, ఆదివారం నాడు వస్తా, రెండవ శనివారం నాడు వస్తా, నువ్వు ఎక్కడ సెమినార్ పెట్టినా వస్తా, ఎక్కడ మీటింగ్ నాడు పెట్టినా వస్తా, అయితే వస్తాను పోతాను కానీ నేను మాత్రం ఏం చేయను. దానివలన ఏం ప్రయోజనము లేదు. ఏమంటే చాలామంది ఏదైనా ప్రోగ్రాం పెడితే వస్తారు, అన్న మళ్ళీ ఎప్పుడు పెడతారని అడుగుతారు, అంతే. మళ్ళీ పెట్టినప్పుడు చెప్పండి అన్న, నేను కూడా నా వంతుగా ఏదైనా చేస్తా అని అనేవాళ్ళు చాలా